టుడే టాపిక్స్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ ఇంట్రడక్షన్, జావా స్క్రిప్ట్ అసలు వెర్షన్స్ ఏంటి, జావా స్క్రిప్ట్ ఎలా యూజ్ చేసుకుంటాము, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ డెవలపర్ టూల్స్, నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ ఇంట్రడక్షన్ మొత్తం చెప్పుకుందాము జావా స్క్రిప్ట్ గురించి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి అంటే ఒక గేమ్ ని హ్యాక్ చేస్తాం అన్నాం కదా, అది ఏ గేమ్ అంటే ఓకే, మనం నెట్ అది స్లోగా ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాం కదా, నెట్ అది స్లోగా ఉంటే గేమ్ వస్తుంది కదా, ఆ గేమ్ ని మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి బేసిక్ ఇంట్రడక్షన్ గురించి చూద్దాం, తర్వాత టాపిక్ గా వెళ్దాం, ఎందుకంటే మినిమం మీకు జావా స్క్రిప్ట్ ఐడియా ఉంటే ఆ గేమ్ ని చేయగలము. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాము, యూజర్ ఇంటర్ఫేస్ ని డెవలప్ చేయడానికి అని. ఓకే, ఇందులో ఏం చేస్తామంటే ఇప్పుడు దాకా మనం చేసింది జస్ట్ స్టైలింగ్ స్ట్రక్చరింగ్ అయ్యింది. ఇప్పుడు మనం ఇంటరాక్ట్ అవుతాము మన యొక్క వెబ్ బ్రౌజర్ తో. ఎట్లా అంటే ఒక బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి యానిమే ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం పాపప్స్ క్రియేట్ చేయడము, నెక్స్ట్ వచ్చేసరికి అలర్ట్స్ క్రియేట్ చేయడము, అంటే యూజర్ కన్వీనియంట్ గా ఉండేటట్టు మనం డిజైన్ చేస్తాం మన స్ట్రక్చర్ ని, స్టైలింగ్ ని, మొత్తం హోల్ వెబ్ డెవలప్మెంట్ కి ఇది హెడ్ అండ్ మెయిన్ పార్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది వెబ్ డెవలప్మెంట్ అంటే. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం జస్ట్ నేర్చుకుంది స్టైలింగ్ స్ట్రక్చరింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా, నెక్స్ట్ యూజర్ యొక్క డేటా తెచ్చుకోవాలన్నా మనకి మెయిన్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ నే యూజ్ చేస్తాము. ఓకే, అందుకే జావా స్క్రిప్ట్ ఈజ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఏంటంటే ఓకే, చాలా మందికి ఎంతమందికి జావా స్క్రిప్ట్ రెండు సేమ్ అనుకుంటున్నారు? రెండు సేమేనా లేదంటే డిఫరెంటా? లేదంటే ఫస్ట్ జావా తర్వాత జావా స్క్రిప్ట్ వచ్చిందా? అంటే ఐ మీన్ జావాలో కొన్ని మోడిఫికేషన్స్ చేశాక జావా స్క్రిప్ట్ వచ్చింది అని ఇంకా ఎవరు ఫీల్ అవుతున్నారు? అంటే ఎంతమంది ఉన్నారు? ఓకే, ఓకే, చాలా మంది అనుకుంటారు జావా అండ్ జావా స్క్రిప్ట్ ఆర్ సేమ్ అనుకుంటారు. బట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ డిఫరెంట్, కార్పెట్ కి ఉన్నంత డిఫరెన్స్ అంటారు. మాక్సిమం ఎవరిని అడిగినా కార్ అండ్ కార్పెట్ కి ఉన్నంత డిఫరెన్స్ అంటారు. జస్ట్ ఆ వర్డ్స్ అంటే సిమిలారిటీ బట్టి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా చాలా మంది అజంప్షన్ ఏంటంటే జావా అండ్ జావా స్క్రిప్ట్ రెండు సేమ్ అనుకుంటారు, బట్ డిఫరెంట్. ఓకే, జావాని యూజ్ చేసుకొని ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. అప్లికేషన్ నథింగ్ బట్ మనం మనం మన కాలేజెస్ వెబ్సైట్స్ లో చూస్తుంటే అప్పుడప్పుడు మనకి ఎగ్జామ్స్ అవి రాస్తుంటారు, లేదంటే ఇంటర్వ్యూస్ కానీ, లేదంటే ప్రోగ్రామ్ ల్యాబ్స్ జరుగుతున్నప్పుడు మనకి ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది ఓపెన్ అవుద్ది. అందులో మనకి క్రెడిషనల్స్ అంటే మన రోల్ నెంబర్స్ అవితో లాగిన్ అవుతాం. సో మనకి ఇంకా వేరే ఫైల్స్ అవి మనం యాక్సెస్ చేయలేం. సో అలాంటి అప్లికేషన్స్ అన్ని క్రియేట్ చేస్తారు జావాతో. బట్ జావా స్క్రిప్ట్ ఈస్ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. ఇప్పుడు జావా స్క్రిప్ట్ లోనే దీన్ని ఏం చేస్తారంటే ఇంకా రీమోడిఫై చేశారు. ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ ఉండేసరికి ఏంటంటే ఓన్లీ జావా స్క్రిప్ట్ అంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ కి డిజైన్ చేసుకోవడానికి, ఫ్రంట్ ఎండ్ లో చేంజెస్ చేయడానికి ఓన్లీ, అంటే యూజ్ అంతా ఫ్రంట్ ఎండ్ తోనే ఉంది జావా స్క్రిప్ట్ అనుకునే వాళ్ళు. బట్ నోట్ జేఎస్, రియాక్ట్ జేఎస్ ఇవన్నీ వచ్చేసాక మొత్తం వాటన్నిటిని చేంజ్ చేసేసింది జావా స్క్రిప్టే మెయిన్. అందుకే జావా స్క్రిప్ట్ లో అడ్వాన్స్ కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్స్ అని డివైడ్ అయింది. ఎందువల్ల అంటే అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ వచ్చేసరికి నోట్ జేఎస్, రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్ వీటన్నిటికీ యూజ్ అయ్యే బ్యాక్ ఎండ్ కూడా. సో వీటన్నిటికీ యూజ్ అయ్యే కంటెంట్, వీటన్నిటికీ యూజ్ అయ్యే లాంగ్వేజ్ ని నేర్చుకుంటాం అడ్వాన్స్ లెవెల్లో. ఓకే, బేసిక్ లో ఏం చెప్పుకుంటాం అంటే జావా స్క్రిప్ట్ బేసిక్ లో ఏం నేర్చుకుంటాం అంటే ఓన్లీ హెచ్టిఎంఎల్ ని ఎలా యాక్సెస్ చేయాలి, సిఎస్ఎస్ ని ఎలా యాక్సెస్ చేయాలి, హెచ్టిఎంఎల్ ని సిఎస్ఎస్ ని జావా స్క్రిప్ట్ లో ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసరికి పాపప్స్ ఎలా క్రియేట్ చేయాలి, బటన్స్ ఎలా క్రియేట్ చేయాలి, బటన్స్ ని ఎలా యాక్సెస్ చేయాలి, బటన్ క్లిక్ చేస్తే ఏం అవ్వాలి, ఇలాంటివన్నీ బేసిక్స్ లో నేర్చుకుంటాము.
నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాన్స్ లెవెల్లో మాత్రం అంటే బ్యాక్ ఎండ్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఈ మన జావా స్క్రిప్ట్ని బ్యాక్ ఎండ్కి ఎలా యూజ్ చేస్తారు, నెక్స్ట్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, రెడక్స్ కాంపోనెంట్స్ అంటే ఇవన్నీ నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకుంటారు. ఏపీఐస్ కూడా అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. బట్ వచ్చేసరికి మనకి వీక్లో టైం ఉంటే నేర్చుకుందాం. యాక్చువల్గా 18 days అనుకున్నాం కదా, బట్ ఇంకా లాంగ్ అవుతుంది, ఒక 20 days వరకు అవుతుంది. సో దట్ ఏం చేద్దామంటే మీకు ఏపీఐని కూడా ఎలా డెవలప్ చేయాలో చెప్తాను. సో దట్ మీకు అంటే ఏపీఐస్ మెయిన్ కాన్సెప్ట్, ఎందుకంటే చాలా మంది ఏపీఐస్ని యూజ్ చేసుకున్నప్పుడు మనకి లైవ్ స్టేటస్ వస్తుందా, రైల్వేలో ట్రైన్ యొక్క లైవ్ స్టేటస్ వస్తుందా, వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ ఉంది కదా, వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్, నెక్స్ట్ వచ్చేసరికి ఏపీఎస్ఆర్టీసీ వాడు లైవ్ ట్రాక్ ఉంటారు కదా అదొకటి, నెక్స్ట్ కోవిడ్ ట్రాకర్స్, నెక్స్ట్ వచ్చేసరికి బస్ లైవ్ లొకేషన్ చెప్తే చూసారా అవి, నెక్స్ట్ గూగుల్ లొకేషన్, ఇవన్నీ వచ్చేసరికి బ్యాక్ ఎండ్ కాదు. ఓకే, బ్యాక్ ఎండ్ కాదు, ఇవి జస్ట్ అంటే ఇన్బిల్డ్ గా ఒక డేటా అంటూ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఏపీఎస్ఆర్టీసీకి సో ఒక కాంప్లెక్స్ అనుకోండి, ఇది వచ్చేసరికి ఈ డిస్ట్రిక్ట్ కి హెడ్. ఓకే, ఈ డిస్ట్రిక్ట్ లో ఇదే కాంప్లెక్స్, ఆర్టీసీ కాంప్లెక్స్. సో దట్ ఏమైందంటే బస్సెస్ యొక్క డేటా అంతా ఉంటుంది కదా, సో దట్ వాళ్ళు ఏం చేస్తారంటే కలెక్ట్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి బస్ కి లైవ్ ట్రాకర్స్ అనేవి పెడతారు, జీపీఎస్, నథింగ్ బట్ జీపీఎస్ ని అరేంజ్ చేస్తారు. సో దట్ ఆటోమేటిక్ గా అది అప్డేట్ అవుతూ ఉంటుంది. అది ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్ లో కొన్ని బ్యాక్ ఎండ్ పిహెచ్పి, నోట్ జేఎస్ ఇలాంటి స్క్రిప్టింగ్స్ వాడతారు. వాడి ఏం చేస్తారంటే ఆ లైవ్ లొకేషన్ ని అప్డేట్ చేస్తుంటారు. ఎస్, జీపీఎస్ కావాలి, బట్ జీపీఎస్ నే చెప్తున్నాను కదా, బస్సెస్ కి జీపీఎస్ పెడతారు. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రతి ఆర్టీసీ కానీ నార్మల్ బస్సెస్ కానీ జీపీఎస్ ఎనేబుల్ చేశారు, జీపీఎస్ కంపల్సరీ చేశారు గవర్నమెంట్. సో దట్ ఓకే, అందువల్ల మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. ఓకే, ఆ జీపీఎస్ వల్ల మీకు వచ్చేస్తుంది అనుకోకండి, ఎందుకంటే దాని బ్యాక్న చాలా బ్యాక్గ్రౌండ్ లో చాలా కోడ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక సర్వర్ లో వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు యూజింగ్ జీపీఎస్. అంటే డైలీ కూర్చొని ప్రోగ్రామింగ్ అయితే చేయరు, జస్ట్ ఒకసారి కోడ్ రాసేస్తారు, ఆటోమేటిక్ గా జీపీఎస్ నుండి అది లొకేషన్ ని ఫెచ్ చేసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ మనం గూగుల్ లొకేషన్ యూజ్ చేసుకొని నియర్ బై హాస్పిటల్స్ నియర్ బై మీ అని కొడితే ఎలా అయితే ఆటోమేటిక్ గా చూపిస్తుందో, అలాగే ఆటోమేటిక్ గా ఫెచ్ చేస్తూ ఉంటుంది లొకేషన్స్ ని బస్సెస్ నుండి, ట్రైన్స్ నుండి. సో దట్ అక్కడ ఆ కోడ్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, జస్ట్ మీకు శాంపిల్ కి చూపిస్తాను. ఓకే, బట్ అంటే ఈ ఏపీఐస్ అనేది ఫ్రీ కాదు, కొన్ని మాత్రమే ఫ్రీగా ఉంటాయి. ఇప్పుడు ఫ్రీగా వచ్చేసరికి ఏంటంటే ఫ్రీగా స్పాటిఫై వాడి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ మ్యాప్స్ కూడా ఫ్రీగా ఉంటాయి. కొన్ని ఏపీఐస్ ఇప్పుడు కోవిడ్ ట్రాకర్ ఉంది, సో అవి కూడా ఫ్రీగా ఉంటాయి. ఇలాంటివే కొన్ని ఇస్తాడు. ఇప్పుడు మనకి ఐఆర్సిటీసీ అనుకోండి, సో దట్ ఐఆర్సిటీసీ వాడు ఫ్రీగా ఇవ్వడు, జస్ట్ ఒక 15 days మాత్రమే ఫ్రీగా ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి దానికి పే చేయాలి. ఓకే, ఇది రైల్వే ఏపీఐ, ఎందుకంటే ఈ ఏపీఐస్ ని ఎవరికి ఇవ్వరు, ఎందుకంటే ఏపీఐస్ కి మనీ పే చేయాలి, ఎందుకంటే అది ఏమంటారు దాన్ని సెక్యూర్ గా ఉంచుకోవాలి కదా డేటా అన్నది. సో దట్ అందువల్ల ఎవరికి యాక్సెస్ ఇవ్వరు. సో దట్ మీరు మనీ పే చేస్తూ ఉండాలి. ఇప్పుడు వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ కానీ చాలా ఉన్నాయి కదా, సో దట్ అవన్నీ ఏం చేయాలంటే మనీ పే చేయాలి, మనీ పే చేసి తెచ్చుకుంటారు, తెచ్చుకొని అవి యాప్స్ బిల్డ్ చేసుకుంటాయి. ఇంకొకే ఏపీఐస్ ఇలా ఉంటాయి. జస్ట్ కనిపిస్తుందా, స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, ఇవి ఏపీఐ. ఓకే, యూఆర్ఎల్, ఇది యూఆర్ఎల్. ఓకే, ఈ యూఆర్ఎల్ ఏపీఐ యూఆర్ఎల్. ఓకే, ఈ ఏపీఐస్ ని యూజింగ్ నోట్ జేఎస్ తో క్రియేట్ చేసుకోవచ్చు, పిహెచ్పి తో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఓకే, ఇక్కడ కీ అడుగుతుంది కదా ఏపీఐ కీ అని. సో దట్ అందులో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఏపీఐస్ అక్కడ ఒక మన కీ వస్తుంది, ఆ కీస్ ని యూజ్ చేసి మాత్రమే మనం ఆ ఏపీఐస్ ని క్రియేట్ చేయగలం. ఇవి పబ్లిక్ ఏపీఐ కాదు, ప్రైవేట్ ఏపీఐ. సో దట్ ఎందుకంటే ఏపీఐస్ లో మన పిఎన్ఆర్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అందువల్ల మనకి ఇవ్వరు, యాక్సెస్ ఇవ్వరు. ఎందుకంటే పిఎన్ఆర్ నెంబర్ కొడితే ఆటోమేటిక్ గా టికెట్ అది వస్తుంది కదా, సో దట్ అందుకని చెప్పి మనకి ఇవ్వరు. ఓకే, ఇవి ఏపీఐస్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి
ఓకే, జావా స్క్రిప్ట్ ని ఇలా యూజ్ చేస్తాము. జావా స్క్రిప్ట్ లో ఫెచ్, ఎవైట్, ఎసింక్ అనే కాన్సెప్ట్స్ యూజ్ చేసి మనం ఏపీఎస్ ని డెవలప్ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసరికి బ్రెనర్డ్ హెచ్ అనే అతను 1995 లో కనిపెట్టారు. ఇది వచ్చేసరికి జావా స్క్రిప్ట్ ని ఏమంటామంటే ఎక్మా స్క్రిప్ట్. ఎక్మా స్క్రిప్ట్ వచ్చేసరికి యూరోపియన్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అంటాము. ఓకే, ఎక్మా స్క్రిప్ట్ ఇప్పుడు వచ్చేసరికి ప్రెసెంట్ ఎక్మా స్క్రిప్ట్ 8 రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వరకు ఉన్న వెర్షన్స్ వచ్చేసరికి అంటే ఇప్పటి వరకు ఎక్మాస్ అంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ చేసేవారు. సో దట్ ఇప్పుడు వచ్చేసరికి ఎక్మా స్క్రిప్ట్ సపోజ్ 6+ అంటాము. ఓకే, మెన్షన్ చేయము ఎందుకంటే అది 2018 మారింది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఎక్మా స్క్రిప్ట్ 1, అది వచ్చేసరికి 1997 లో ఫస్ట్ ఎడిషన్. దాని తర్వాత ఎక్మా స్క్రిప్ట్ 2 1998, ఆ నెక్స్ట్ ఇయర్ లోనే కొన్ని చేంజ్ చేశారు. అంటే ప్రతి ఎడిటర్స్ కి సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు నోట్ ప్లస్ అనేది ఒక ఎడిటర్, నోట్ ప్యాడ్ అనేది ఒక ఎడిటర్. సో దట్ అంటే ఎడిటర్స్ కి ప్రతి ఎడిటర్ లో చేసుకునేలా ఇచ్చారు. ఇప్పుడు సపోజ్ మీరు జావా స్క్రిప్ట్ ని .js ఎక్స్టెన్షన్ తో మీ దాంట్లో సేవ్ చేసి రన్ చేద్దామని చూడండి, మాక్సిమం రన్ చాలా అడుగుతుంది. అంటే చాలా టైమ్స్ అడుగుతుంది ఇది యాక్సెప్ట్ చేయమని. సో దట్ కొద్దిగా కష్టం, అందుకే మనం బ్రౌజర్ యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్మా స్క్రిప్ట్ 3 1999 లో వచ్చింది. అందులో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, ట్రై క్యాచ్, స్విచ్, డూ వైల్ అంటే ఫన్ లూప్స్ కి సపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్మా స్క్రిప్ట్ 4 అనేది రిలీజ్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్మా స్క్రిప్ట్ 5 వచ్చింది. 5 లో వచ్చేసరికి స్ట్రిక్ట్ మోడ్. స్ట్రిక్ట్ మోడ్ లో ఏం చేస్తామంటే మన ఎర్రర్స్ చిన్న అంటే సెమీకోలన్ పెట్టకపోయినా ఎర్రర్స్ చూపిస్తుంది. ఓకే, అందులో జేఎస్ఎన్ సపోర్ట్ తెచ్చారు. అప్పటి నుంచే మనం ఏపీఎస్ ని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసాము. ఓకే, జేఎస్ఎన్ అంటే నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అంటాము జేఎస్ఎన్ అంటే. ఓకే, అలా నెక్స్ట్ స్ట్రింగ్ లో ఉన్న కొన్ని మెథడ్స్ ని, అరేస్ లో ఉన్న మెథడ్స్ ని అలా ఇంప్లిమెంట్ చేసుకొని వచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి 2 ఎక్మా స్క్రిప్ట్ ఇక్కడ నుంచే 5 తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్మా స్క్రిప్ట్ 2015 అన్నారు. ఇది ఎక్కడ నుండే 6 అనేది స్టార్ట్ అయింది. ES6 వెర్జన్స్ ఎన్ని చేంజ్ చేసినా అంటే ఎక్మా స్క్రిప్ట్ 2016, ఎక్మా స్క్రిప్ట్ 2017, ఎక్మా స్క్రిప్ట్ 2018 ఎన్ని వచ్చినా ES6+ అనే కాల్ చేస్తున్నాం. ఎందుకంటే ES6 అసలు చాలా చేంజెస్ వచ్చాయి ES6, అందుకే దీన్ని ఇంకా ES6 అని ఫిక్స్డ్ చేసేసి జస్ట్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేంజ్ చేశారు. ఓకే, ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే ఎరేస్ లో ఉన్న మెథడ్స్ ని, నెక్స్ట్ అలా స్ట్రింగ్ లో మెథడ్స్ ని, ఆబ్జెక్ట్ లో మెథడ్స్ ని అలా కొన్ని చేంజెస్ ని తీసుకొచ్చారు. ఇది జావా స్క్రిప్ట్ యొక్క వెర్జన్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వే టు యాడ్ జావా స్క్రిప్ట్ కోడ్. ఓకే, మనం ఫస్ట్ యూజ్ చేసేది మాక్సిమం ఏం చేస్తాం అంటే జస్ట్ రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. ఓకే, ఇన్స్పెక్ట్ చేశాక మనకి గూగుల్ కన్సోల్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసరికి మీరు ఏ వెబ్సైట్లో ఉన్నా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఓకే, మీరు సపోజ్ ఇక్కడ ఈ వెబ్సైట్లో లేరు, బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు గూగుల్ హోమ్ పేజ్లో ఉన్నారు కదా. ఓకే, ఇన్స్పెక్ట్ చేశాను. ఇది డెవలపర్ కన్సోల్ అంటాం. ఓకే, ఇందులో కన్సోల్లోకి వెళ్ళండి, దీన్ని క్లియర్ చేసేయండి. ఇప్పుడు మనం ఎక్కడ కోడ్ రాద్దాం ఏదైనా. ఓకే, మీరు ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో దట్ Shift+ ఎంటర్ కొడితే నెక్స్ట్ లైన్ లోకి వెళ్తుంది. ఓకే, కన్సోల్ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను. ఓకే, ఓకే, 1+2 3 ఇలా మనం జావా స్క్రిప్ట్ కోడ్ని ఇక్కడ రన్ చేసుకోవచ్చు. మనం ఇందులో కూడా ఎక్కువ బాగా యూజ్ చేస్తాం, ఎందుకంటే ఫస్ట్ మనం మన HTML లో డిస్ప్లే చేసాము. ఫస్ట్ మన కన్సోల్లో వర్క్ అవుతుందో లేదో చూసి అప్పుడు మన HTML డాక్యుమెంట్కి ఆ కోడ్ని సబ్మిట్ చేస్తాము. ఇలా మనం గూగుల్ డెవలపర్ కన్సోల్ని వాడుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి మన కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న CSS ప్రాపర్టీస్ అన్ని ఓపెన్ అవుతాయి మనది. ఇక్కడ సపోజ్ మీరు ఈ ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేస్తే దానికి ఉన్న సిఎస్ఎస్ స్టైలింగ్ అంతా హైలైట్ అవుతుంది. ఓకే, ఇది మనం యూజ్ చేసే కన్సోల్. నెక్స్ట్ వచ్చేసరికి సోర్సెస్ లో మొత్తం మన దగ్గర ఉన్న ఫైల్స్ అన్ని వస్తాయి. ఓకే,
ఇవన్నీ గూగుల్ ఇన్బుల్డ్ గా ఫైల్స్. ఓకే, నెట్వర్క్ వచ్చేసరికి ఇది నెట్వర్క్ దేనికి యూజ్ చేస్తామంటే మనం నోట్ జేఎస్ అది యూజ్ చేస్తున్నప్పుడు మన సపోజ్ మనకి ఎస్క్యూఎల్స్ అవి వాడడం అంటే ఇప్పుడు ఎస్క్యూఎల్ అది వాడాలనుకోండి, పిహెచ్పి మై అడ్మిన్ ఇవన్నీ ఉండాలి కదా. సో దట్ అవి లేకుండా నోట్ జేఎస్ ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు, ఇందులోనే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అవి అప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి జస్ట్ అంటే స్క్రీన్ రికార్డర్. ఓకే, ఇది మెమొరీ, ఇది అక్కర్లేదు. ఓకే, ఇది కూడా ఎస్క్యూఎల్. ఇంకొండి ఇక్కడ చూసారా ఇందాక ఇది పెర్ఫార్మెన్స్. ఓకే, నెట్వర్క్ అని చెప్పాము. నెట్వర్క్ లో ఓన్లీ నెట్వర్క్ ఐడీస్ అంటే మనం ఏది బ్రౌజ్ చేస్తున్నాము, నెక్స్ట్ స్పీడ్ ఎంత, ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అంతా యూజ్ చేస్తున్నాం మెమొరీ. ఓకే, అప్లికేషన్స్ లోకి వచ్చాక ఇక్కడ ఉంటుంది మన యొక్క ఎస్క్యూఎల్. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్, వెబ్ ఎస్క్యూఎల్, ఇండెక్స్ డిబి, మాంగో డిబి, వెబ్ ఎస్క్యూఎల్ ఇవన్నీ మనం నార్మల్ గా అవేమి క్రియేట్ చేసుకోనక్కర్లేదు. ఎస్క్యూఎల్ లో టేబుల్స్ అవి ఇక్కడ జస్ట్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, ఇది వాడుకోవచ్చు దీన్ని. ఓకే, ఇది స్టోరేజెస్ మొత్తం స్టోరేజ్ కి సంబంధించిన డేటా అంతా ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీకి సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించిన కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇది ఏమీ కాదు, ఇది వదిలేయండి జస్ట్ అంతే. నెక్స్ట్ మనం బాగా యూజ్ చేసేవి అప్లికేషన్, సోర్సెస్, కన్సోల్. ఓకే, ఈ 3 గుర్తుపెట్టుకోండి: కన్సోల్, సోర్సెస్, అప్లికేషన్. అప్లికేషన్ వచ్చేసరికి ఏంటంటే మనం బ్యాక్ ఎండ్ డేటాతో ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మళ్ళీ పిహెచ్పి మైఎస్క్యూఎల్ ఇవేం వాడకుండా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఈ సెషన్ స్టోరేజ్, లోకల్ స్టోరేజ్, ఇండెక్స్ ఎస్డిబి, వెబ్ ఎస్క్యూఎల్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్క్రిప్ట్ ట్యాగ్. స్క్రిప్ట్ ట్యాగ్ ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మనకు వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. మనం సిఎస్ఎస్ తీసుకున్నట్టయితే 3 టైప్స్ ఉంటాయి కదా: ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. బట్ ఇందులో వచ్చేసరికి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఉంటుంది. ఓకే, మాక్సిమం ఎప్పుడు ప్రిఫర్ చేసేది ఎక్స్టర్నల్ కే. ఓకే, ఎక్స్టర్నల్ లోనే రాయండి. ఓకే, ఇంటర్నల్ ఎందుకు వద్దంటున్నానంటే ఓకే, అది కూడా డిస్కస్ చేద్దాము. ఇంటర్నల్ లో వచ్చేసరికి ఏంటంటే ఇంటర్నల్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి హెడ్ ట్యాగ్ లో పెట్టుకోవచ్చు, ఒకటి బాడీ ట్యాగ్ లో పెట్టుకోవచ్చు. బట్ మాక్సిమం ప్రిఫరెన్స్ వచ్చేసరికి హెడ్ ట్యాగ్ లోనే పెట్టుకోండి. ఎందుకంటే హెడ్ ట్యాగ్ లో పెట్టుకుంటే ప్రాబ్లం ఏంటి అంటే సపోజ్ మీరు బాడీ ట్యాగ్ లో కదా మనం డాక్యుమెంట్ డాట్ హెచ్టిఎంఎల్, డాక్యుమెంట్ డాట్ గెట్, యాంకర్ ట్యాగ్, పీ ట్యాగ్ ఇవన్నీ రాసేది బాడీ ట్యాగ్ లో కదా. సో దట్ దాని క్లాసెస్ ఐడీస్ ఉంటాయి కదా, అవి కాల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ లో అవి కాల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే హెడ్ ట్యాగ్ లో జావా స్క్రిప్ట్ ఫైల్ ఉండడం వల్ల ఫస్ట్ ఎగ్జిక్యూషన్ అనేది జావా స్క్రిప్ట్ ఫైల్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, జావా స్క్రిప్ట్ ఫైల్ ఎగ్జిక్యూట్ అయిపోవడం వల్ల అక్కడ క్లాసెస్ అంటే ఇప్పుడు మనం క్లాస్ నేమ్స్, ఐడి నేమ్స్ ఇచ్చుకున్నవి అక్కడ ఏమవుతాయంటే అన్డిఫైన్డ్ అని వచ్చేస్తుంది. ఓకే, ఆ ప్రాబ్లమ్ ని రిసాల్వ్ చేయడం కోసం ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ వాడుతున్నప్పుడు మనం బాడీ ట్యాగ్ లో యూజ్ చేస్తాము. ఓకే, నేను ఇక్కడ యూజ్ చేశాను కదా, ఇలా ఇక్కడ యూజ్ చేస్తాము. ఇదే కానీ ఇక్కడ ఇక్కడ ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఓకే, క్లియర్ కట్ గా చెప్తున్నాను వినండి. ఓకే, మనకి జావా స్క్రిప్ట్ అంటే ఇప్పుడు మనం సిఎస్ఎస్ ని ఎలా అయితే పెట్టుకున్నాం అంటే ఎలా ఇంపోర్ట్ చేసుకున్నామో ఇంటర్నల్, ఇన్లైన్, ఎక్స్టర్నల్ వాడి అలానే స్క్రిప్టింగ్ అంటే జావా స్క్రిప్ట్ ని కూడా మనం 2 ways లో మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో కాల్ చేయొచ్చు. ఓకే, ఓకే, ఇది క్లియర్ గా వినండి. మీ డౌట్స్ అన్ని పక్కన పెట్టండి, నేను చెప్పేది క్లియర్ గా వినండి. మీ ఎజంప్షన్స్ అలా ఉంచుకోండి, ఎందుకంటే అది లాస్ట్ లో అడుగుతారు డౌట్స్ లో. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి: ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఓకే, ఇంటర్నల్ అంటే నథింగ్ బట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లోనే, ఎక్స్టర్నల్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏ లింక్స్ అయినా హెడ్ ట్యాగ్ లో పెట్టుకుంటామని. ఓకే, అందుకే మనం లింక్స్ పెట్టుకోవచ్చు, స్క్రిప్ట్ డాట్ జేఎస్ అని లింక్స్ పెట్టుకోవచ్చు. బట్ ఎప్పుడైతే ఇలా రాస్తున్నామో అప్పుడు వచ్చేసరికి ఏమవుతుందంటే ఓకే, మీకు డైరెక్ట్ గా చూపిస్తే అర్థమవుతుంది. బట్ ఎందుకంటే జావా స్క్రిప్ట్ కోడ్ స్టార్ట్ అయ్యాక ఇవన్నీ వాడితే మీకు అర్థమవుతుంది, అందుకే నేను చూపించట్లేదు. ఓకే, మనం ఇక్కడ ఈ స్క్రిప్ట్ ట్యాగ్ రాసాం కదా, జస్ట్ క్లియర్ గా వినండి. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ని జస్ట్ కంట్రోల్-C కాపీ కొట్టి ఇక్కడ పేస్ట్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఐడీస్ నే కదా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ఐడి ఉందండి, ఐడి నేమ్ అని ఉంది. సో దట్ నేను ఆ ఐడి నేమ్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను.
ఇక్కడ యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇది కదా కాల్ అయిపోతుంది. మనకి ఏదైనా జావా స్క్రిప్ట్ అన్నది టాప్ టు బాటమ్ వస్తుంది. ఓకే. టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తుంది. ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీనికి లింక్ ఏది ఉందో దాని నెక్స్ట్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దట్ ఎప్పుడైతే ఇక్కడ మనం ఈ ఐడి నేమ్ ఇక్కడ రాసుకుంటామో అప్పుడు జావా స్క్రిప్ట్ ఏం చెప్తుందంటే ఇది డిఫైన్ చేయలేదని చెప్తుంది. ఈ నేమ్ అన్నది డిఫైన్ చేయలేదు. అందుకే ఇది అన్డిఫైన్డ్ అని ప్రాబ్లం వస్తుంది. ఓకే. ఎందుకు అలా వస్తుందంటే జావా స్క్రిప్ట్ అన్నది టాప్ టు బాటమ్ అప్రోచ్. ఫస్ట్ పైన ఉన్నది ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత కిందకి వస్తుంది. ఓకే. అప్పుడు మనం డైరెక్ట్‌గా ఇక్కడ డాక్యుమెంట్ డాట్ నేమ్ అని ఇక్కడ వాడేస్తే ఇది డిఫైన్ చేయలేదన్న ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మనం సి అయినా ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఫస్ట్ డిఫైన్ చేశాకే కదా యూజ్ చేసుకోగలము. ఓకే. ఆ ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. దాన్ని రాకుండా ఉండడం కోసం ఏం చేస్తామంటే ఈ స్క్రిప్ట్ ట్యాగ్‌ని తీసుకొచ్చి మనం బాడీ ట్యాగ్‌లో అంటే మీరు బాడీ ట్యాగ్‌లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బాడీ ట్యాగ్‌లో పెడతాము. సో దట్ ఏమవుతుందంటే ఫస్ట్ ఇది ఇది కాల్ అయిపోతుంది. సో దట్ టెక్స్ట్, ఐడీ ఇవన్నీ నేమ్స్ ఇన్‌బుల్డ్‌గా ఉంటాయి కాబట్టి దీని తర్వాత ఇది కాల్ చేసినప్పుడు ఆ ఎర్రర్ అన్నది రాకుండా ఉండడం కోసం ఇది రాసుకుంటాము. ఇప్పుడు క్లియర్ అయిందా? చాలా మంది కన్‌ఫ్యూజన్‌గా ఉందన్నారని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేశాను. ఇప్పుడు క్లియర్ అయిందా? ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇలా స్క్రిప్ట్ ట్యాగ్‌లో ఎప్పుడైతే కోడ్ రాస్తామో అది మాత్రం బాడీ ట్యాగ్‌లో మాత్రమే ఉండాలి. అలా కాకుండా మీరు లింక్స్ ఇచ్చుకున్నారనుకోండి సపోజ్. ఆ లింక్స్ ఇచ్చుకున్నప్పుడు మీకు నో ప్రాబ్లమ్. ఎప్పుడైతే ఇలా జావా స్క్రిప్ట్ కోడ్ అని రాసేస్తారో అప్పుడు మాత్రమే బాడీ ట్యాగ్‌లో రాయాలి. నార్మల్‌గా స్క్రిప్ట్ ఎస్ఆర్‌సి ఓకే. ఇలా రాసుకున్నప్పుడు మీకు నో ప్రాబ్లమ్. ఎందుకంటే మనం ఇంకో ఫైల్ నుంచి కదా డాక్యుమెంట్ ఇస్తున్నాం. సో దట్ నో ప్రాబ్లమ్. అప్పుడు ఏం ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఎప్పుడైతే ఇలా రాస్తున్నామో అప్పుడే ఈ ప్రాబ్లమ్ అన్నది వస్తుంది. ఓకే. ఇది మెయిన్. అందుకే హెడ్ ట్యాగ్‌లో రాయొద్దు అంటున్నాను. అందుకే మీరు మాక్సిమం జావా స్క్రిప్ట్ అన్నది ఏ ఎక్కడ చూసినా అది బాడీ ట్యాగ్‌లోనే ఉంటుంది. ఇది దాని వెనకున్న రీజన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇలా మెన్షన్ చేయనక్కర్లేదు. అదే ఇందులోకి వెళ్ళిపోయారనుకోండి. అదే స్క్రిప్ట్ డాట్ జేఎస్‌లో అయితే మాత్రం ఇలా డైరెక్ట్ మెన్షన్ చేయనక్కర్లేదు. జస్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న ఐడీని కాల్ చేయాలనుకుంటే ఇండెక్స్ డాట్ ఫైల్‌లో ఐడీని కాల్ చేయాలనుకుంటే జస్ట్ దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. కాన్స్టెంట్ 5 ఓకే. అక్కడ ఉన్న ఐడీని ఇలా కాల్ చేస్తున్నాం. జావా స్క్రిప్ట్ ఇలాగే కాల్ చేస్తాము. ఓకే. ఇలా కాల్ చేసుకొని ఇలా డైరెక్ట్‌గా కోడ్ రాసేయొచ్చు. మీరు ఏ కోడ్ అయితే రాద్దాం అనుకున్నారో ఆ కోడ్ మొత్తం ఇలా రాసేయొచ్చు. ఓకే. ఇది ప్రాసెస్. ఓకే. అప్పుడు మనం కన్సోల్‌ని ఎలా యూజ్ చేస్తామో చెప్పాలంటే ఇందాక అక్కడ ఆల్రెడీ రాసాం కదా! ఏ ఈక్వల్ టు 1 ఓకే. ఇప్పుడు జస్ట్ దీన్ని సేవ్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ మనం ఇండెక్స్ ఫైల్‌కి ఇచ్చాము జావా స్క్రిప్ట్‌ని. సో దట్ మీరు ఒక ఫైల్‌లో మల్టిపుల్ జావా స్క్రిప్ట్ ట్యాగ్స్ రాసుకోవచ్చు. ఒక చాలా ఒక దగ్గర మీ దగ్గర 10 ఫైల్స్ ఉన్నాయి జావా స్క్రిప్ట్ ఫైల్స్. సో దట్ ఆ 10 ఫైల్స్‌ని పెట్టేసుకోవచ్చు. ఓకే. బట్ సిఎస్ఎస్‌లో ఒకటుంది అది చెప్తాను. ఆ ప్రాసెస్ మాత్రం కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది. సిఎస్ఎస్‌లో మల్టిపుల్ ఫైల్స్ యాడ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న కరెక్షన్ ఉంది. అది చెప్తాను. ఆ ఫైల్‌ని కాల్ చేసాం కదా! ఓకే. ఇన్స్పెక్ట్ మీరు ఇక్కడ రాసిన కోడ్ ఇక్కడ రాసారు కదా! స్క్రిప్ట్ ట్యాగ్‌లో ఇది ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే. ఓకే. చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చింది. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాను. ఓకే. మీకు అర్థం అవ్వడం కోసం ఓకే.
ఏ వాల్యూ బి వాల్యూ తీసుకుంటుంది, అలా కాదు. కన్సోల్ ఏ వాల్యూస్ అన్ని ప్రింట్ చేస్తుంది 1 2 3. ఓకే, ఇలా మనం మన ఫస్ట్ ఏం చేస్తామంటే మనం జావా స్క్రిప్ట్ ఫైల్స్ లో ఫస్ట్ ఏ కోడ్ రాసినా ఫస్ట్ console.log ఇచ్చేసుకొని ఇక్కడ వర్క్ అవుతుందో లేదో చూసి అప్పుడు మనం HTML డాక్యుమెంట్ కి అప్లై చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఈ ఇన్పుట్ ట్యాగ్ ఉంది, ఈ ఇన్పుట్ ట్యాగ్ దగ్గర నుంచి నేను ఒక వాల్యూ తీసుకున్నాను. ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది. ఓకే, జస్ట్ ఇది ఇలా చూడండి. నేను ఏం చేస్తానంటే మనం ఇక్కడ ఏదైతే ప్రెస్ చేస్తున్నానో అక్కడ అది కన్సోల్లో ప్రింట్ అవుతుంది. జస్ట్ ఒక అంటే మనం ఈవెంట్స్ చెప్పుకున్నప్పుడు చెప్తాను. ఇది ఎగ్జాంపుల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఒకసారి చూడండి. ఇది ఏం చేస్తుంది, ఓకే ఫంక్షన్, ఇవన్నీ ఫంక్షన్స్ మెథడ్స్ ఇవన్నీ ఆల్రెడీ చూసాం. బట్ అక్కర్లేదు, జస్ట్ జావా స్క్రిప్ట్ ఫైల్ ని మాత్రమే మనం దీనికి అటాచ్ చేయాలి. జావా స్క్రిప్ట్ ఫైల్ ని మనం HTML ఏదైతే రాసుకున్నామో ఆ మెయిన్ దానికి జావా స్క్రిప్ట్ ని తెచ్చి అటాచ్ చేయాలి. ఇప్పుడు అటాచ్ చేసాం కదా, నేను ఏం తీసుకున్నా అంటే కీ డౌన్. మనం ఇక్కడ నేను ఏదైతే ఇందులో ప్రింట్ చేస్తున్నానో అది ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి. దీన్ని రీఫ్రెష్. ఓకే, ఇక్కడ నేను ఒక ఇన్పుట్ ట్యాగ్ ఇచ్చాను కదా, ఇక్కడ క్లియర్ గా చూడండి. ఇక్కడ ఒక ఇన్పుట్ ట్యాగ్ ఇచ్చాను కదా, అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి కన్సోల్ పార్ట్ లో ప్రింట్ అవుతుంది. నేను ఏవైతే ప్రింట్ ఇచ్చానో అక్కడ అది ప్రింట్ అవుతుంది. ఈ నథింగ్ బట్ ఇక్కడ 2 ఎంతంటే 2, నేను ఆర్ని 2 టైమ్స్ ప్రింట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వైజాగ్ అని ప్రింట్ చేసాను. సో ఇలా అవుతుంది. ఇక్కడ అవే కాదు, డైరెక్ట్ గా స్పేసెస్ కూడా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి షిఫ్ట్ ఇచ్చాను, షిఫ్ట్ ఇచ్చి @ సింబల్ ప్రింట్ చేశాను, మళ్ళీ షిఫ్ట్ ఇచ్చి డాలర్ సింబల్ ప్రింట్ చేశాను. ఓకే, ఇలా మనం కన్సోల్ ని యూజ్ చేసుకుంటాము. ఓకే, అలా అటాచ్ చేయాలి సార్ అని అడిగారు. ఆల్రెడీ చెప్పాను కదా, జస్ట్ యూజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్. ఓకే, జస్ట్ స్క్రిప్ట్ ట్యాగ్ ని యూజ్ చేసుకుంటాము. సోర్స్ వచ్చేసరికి మన ఫైల్స్ ఏదైతే ఉందో ఫైల్ పాత్ ఇచ్చుకుంటాము. సపోజ్ మీ ఫైల్ ఎక్కడ ఉందండి, ఓకే ఇలా జస్ట్ ఎలా ఇచ్చుకున్న ప్రాబ్లం లేదు, బట్ మీ ఫైల్స్ వచ్చేసరికి ఎక్కడ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఇందులో కాదు, నేను వచ్చేసరికి ఓకే ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ఫైల్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ ఫైల్ ఎక్కడ ఉంది. నేను దీన్ని ఏం చేస్తానంటే ఎక్కడ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి, లేదంటే ప్రాపర్టీస్ లోకి వెళ్ళకపోయినా ఇక్కడ పాత్ ఉంటుంది కదా, ఇక్కడ సి యూజర్స్ ఇవన్నీ దీన్ని కాపీ చేసుకుని అక్కడ పెట్టుకోవాలి. బట్ ఒకవేళ అదే కానీ మీ ఫైల్ కూడా ఇక్కడ ఉందనుకోండి, సపోజ్ ఈ ఫైల్ ఇందులోనే ఉంది, ఈ ఫోల్డర్లోనే జావా స్క్రిప్ట్ ఫోల్డర్లోనే ఉంది ఇప్పుడు మీది కూడా. సో దట్ డైరెక్ట్గా రాసేయచ్చు script.js అని. ఒకవేళ మనం తీసుకున్న ఫోల్డర్లో కాకుండా బయట ఉంటేనే ఇలా మెన్షన్ చేస్తాము, డాట్ ఇచ్చుకొని దాని పాత్ అంతా రాసుకుంటాం, లేదంటే డైరెక్ట్గా యాక్సెస్ చేసేయచ్చు. ఇది జావా స్క్రిప్ట్ ని ఎలా అటాచ్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలో. ఓకే, మళ్ళీ సెషన్ ఏం చేస్తున్నాను, మళ్ళీ జాయిన్ అవుతుంది.